చాలా విధి విధానంగా పద్ధతిగా శ్రీ మదనానంద ధార్మిక సేవా పరిషత్ ఆధ్వర్యంలో దర్శనం మాధ్యమం ద్వారా ఇక్కడ ప్రత్యక్షంగా పరోక్షంగా ఇక్కడ సంధ్యావందనం యొక్క విశిష్టత, ఉపనయనం యొక్క విశిష్టత తెలిపారు. సభా కార్యక్రమం ఉంటుంది, మహనీయులు రావడం, దీని విశిష్టత కూడా వారు తెలియజేస్తారు. ఇక్కడికి ప్రత్యేకంగా ఈరోజు శ్రీ మదనానంద ధార్మిక సేవా పరిషత్ 9వ వార్షిక ఉపనయన మహోత్సవాల్లో భాగంగా, అంటే 9 సంవత్సరాల నుండి ఉపనయనం మేము పద్ధతిగా సశాస్త్రీయంగా అంటే సామూహికంగా విధానంగా జరగడం చాలా కష్టము. అయినా కూడా మదనానంద సేవా పరిషత్ వారు ఈరోజు ఉదయం అంటే వీరన్నారు రాత్రి 2 గంటల నుండి అని. రాత్రి 2 గంటల నుండి కాదు, రాత్రి నుండే, ఒక రోజు ముందు నుండే 3 మాసాల నుండే దీనికి ప్రయత్నము, నెల రోజుల నుండి నిరంతరము కూడా, అంటే ఇంత విధి విధానంగా జరగడానికి అందరినీ కూడా సంప్రదించడము, ఇవన్నీ కూడా చాలా విశేషం. ఇప్పటివరకు అన్నయ్య చెప్పారు, సంధ్యావందనం చేసుకుంటే పుణ్యం అనేటువంటిది ధర్మం, ఇది చేయడం, చేయకుంటే పాపం వస్తుంది అని చెప్పారు. 3 రోజులు సంధ్యావందనం చేయకుంటండి, మళ్ళీ ఉపనయనం చేసుకోవాలని చెప్పారండి. అలా గాయత్రీదేవిని ఆరాధించడం ఋగ్వేదం వారు కానివ్వండి, యజుర్వేదం వారు కానివ్వండి, అంటే సామ అధర్వణ వేదం వారు కానివ్వండి, సంధ్యావందనంలో మంత్రాలు వేరే ఉండొచ్చు, అనుష్ఠానం మాత్రం ఒకటే. ఒక అమ్మవారి యొక్క ధ్యాన శ్లోకంతో, ఎందుకంటే సభా సమయం అయింది కాబట్టి ధ్యాన శ్లోకంతో మనం పూర్తి చేసుకుందాం ఈ కార్యక్రమం. తప్పకుండా ఈ సంధ్యావందనం చేయడం ద్వారా ఎలాంటి అద్భుతమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది అంటే, దశవర్ష అంటే 10 సంవత్సరాలు ఎవరైతే ఒక్కరోజు కూడా సకాలంలో, ఇప్పుడు సకాలం దాటింది, ఉదయము మాధ్యానికానికి మాత్రము 8 తర్వాత చేయవచ్చని చెప్పారు. సాయంకాలం కూడా సకాలంలో చేయాలని చెప్పారు. అలా చేయడం ద్వారా మనకు మాధ్యానిక మంత్రంలో చెబుతారు, యదుచ్చిష్టం, అంతే కదనే, అభోజ్యం, అంటే మనం యద్వా దుశ్చరితం మమ సర్వం పునంతు మామ, అంటే మనం తెలియకుండా, ఇప్పుడు తెలియకుండా నీరు మనం నోటి దగ్గర పెట్టి తాగుతాము, ఇది ఉచ్చిష్టం అవుతుంది కదా. అభోజ్యం, తినకూడనటువంటి పదార్థాలు తింటాము. అట్లా ఎప్పుడు చేసినటువంటి దోషాలు అప్పుడు తొలగిపోతాయి. యద్రాత్ర్యాత్ కురుతే పాపం తద్రాత్ర్యాత్ ప్రతిముచ్యతే, ఏదన్నా అంటే మనకే అవకాశం, అలా ముక్తిర్నో శతకోటి జన్మ సుకృతై పుణ్యైర్ వినా లభ్యతే. జీవులలో మానవ జన్మ శంకర భగవత్పాదుల వారు చెప్పినట్టు, అందులో వైదిక ధర్మ మార్గపరత మిగతా వారికి లేదండి. మిగతా వారికి సంస్కారము ఒక్కొక్క వర్ణానికి ఒక్కొక్క విధానంగా చెప్పారు. కేవలము మనకు మాత్రమే ఈ ఉపనయన సంస్కారం చేసుకొని విధి విధానంగా అలాంటి గాయత్రీ మాతను అనుష్ఠించేటువంటి భాగ్యం కలిగింది. దీని ద్వారా పృథివ్యాం, ఎక్కడ ఈ భూమి మీద, పృథివ్యాం ద్రవిణం బ్రహ్మవర్చసం. ఎవరు చూసినా కూడా 2 చేతులు జోడించి నమస్కారం చేసేది మనకే. అందుకనే విప్రోత్తముడు అలా టీవీగా ఎవరి దగ్గర తల ఉంచొద్దు, భగవంతుడి దగ్గరనే ఉంచాలని చెప్పారు. అలా గాయత్రి అంటే సంధ్యావందనం చేయండి, మీరు విష్ణు సహస్రనామాలు చేసిన, పంచాయత ఆరాధన చేసిన, ఇవన్నిటికీ కూడా ప్రథమంగా ఏమిటి, గాయత్రి అనుష్ఠానమే. కనీసం అన్నయ్య చెప్పారు 11 అని, మేమంటున్నాము 108 సార్లు. మీ పిల్లలకి ముందుగా తండ్రిని చేయమంటున్నారు. మనం ఏ విధానంగా తండ్రి విద్రుమ హేమ, హేమ అంటే బంగారం మనం చూస్తాం, ఆ బంగారం కూడా అప్పుడే కాల్చినటువంటి అరుణకాంతితో ఉంటుంది చూడండి, అలాంటి వర్ణం. అంతేనాన్నయ్య? ముక్తా విద్రుమ హేమ నీల, నీలము అంటే ఇంద్రనీల వర్ణం. అది ఒక అద్భుతమైనటువంటి ఒక ఛాయలు, అంటే నీలము వేరే, ఇంత పద్ధతిగా అంటే కొన్ని మంత్రానికి అంత విశేషంగా ఉంటుంది. మైకు పక్కనే ఉంచి
కేవలం తండ్రి కుమారుడికి ఉపదేశించాలే అంటే అంత పద్ధతిగా అంత విధి విధానంగా ఆ మంత్రోపదేశం, మంత్రం అంటేనే రహస్యమైనటువంటిది, ఈరోజు అంతా కూడా బహిర్గతం అవుతుంది. అలా మిగతా వారికి కొన్ని మార్గాలు చెప్పారు. అలా శ్రీమద్ రామాయణంలో గాయత్రి రామాయణం కానివ్వండి, అలా శ్రీమద్ రామాయణంలో శ్రీమద్ సుందరాకాండ పారాయణం చేస్తే ఫలితం, ఇవన్నీ కూడా చెప్పారు. కానీ మనకు మాత్రం అలాంటి ఆ తత్వార్థ వర్ణాత్మక గాయత్రి అనుష్ఠానం చేసేటువంటి భాగ్యాన్ని భగవంతుడు కల్పించాడు. ఎన్నో జన్మలలో చేసినటువంటి పుణ్యం ద్వారా లభిస్తుంది. అలాంటి అమ్మవారు తత్వార్థ వర్ణాత్మక గాయత్రీం వరదాభయాం, వరదముద్ర అభయముద్ర, అంకుశ కషం. కష అంటే ఏంటంటే అంకుశం అంటే మావటివాడు. ऑनलाइन स्टोर बनाना चाहते हैं लेकिन आगे कैसे बढ़ा जाए? होस्टिंगर की मैनेज टू कॉमर्स होस्टिंग के साथ जटिल सेटअप को అంటే ఏంటంటే అంకుశం అంటే మావటివాడు ఏనుగును తీసుకుని వెళ్ళేటప్పుడు చేతిలో పట్టుకుంటాడు చూడండి, అంటే ఏమీ అనడు, అలా పట్టుకుంటే భయం. అంటే మనలో ఉండేటువంటి అంతఃశత్రువుల్ని మనకు కూడా ఇలాంటి ఈ అమ్మవారిని ధ్యానం చేయడం ద్వారా ఇలా అంతఃశత్రువులు తొలగిపోయి, ఇంతకుముందు శర్మ అనేటువంటి పదాన్ని చెప్పారు. శర్మ అంటే అమరకోశంలో సంతృప్తిగా ఉండేటువంటి వాడు అని అర్థం అన్నట్టు. అలా విప్రుడు ఎప్పుడు కూడా సంతృప్తిగా ఉండాలి అని చెబుతుంది శాస్త్రం. అలాంటి అమ్మవారు వరద అభయ అంకుశ కషం అంటే ఏమిటి అంటే చంద్రకోల. అలా ఎద్దుల్ని ఇంతకుముందు బండ్ల మీద తీసుకుని వెళ్ళేటప్పుడు గుర్రాల్ని, అంతే కదన్నా, కొరడ. మా అన్నకు బాగా తెలుస్తుంది, మాకు చాలా ఇందులో తక్కువ అయినా కూడా అమ్మ పలికిస్తుంది కాబట్టి కొరడ అంటారు. కొరడ అలాంటి ధరించి ఉంటుంది. అంకుశ కషం శుభ్రం కపాలం గదాం శంఖం చక్రమదారవిందయుగలం. ఒక్కటి చెప్పలేరండి, అరవింద యుగలం, రెండు చేతులలో అలా తామర పుష్పాలను ధరించి ఉన్నటువంటి శుభ్రం కపాలం గదాం శంఖం చక్రమదారవిందయుగలం హస్తైర్వహంతీం భజే. 33 కోట్ల దేవతలను ఆరాధించినట్టు గాయత్రి అనుష్ఠానం చేయకుండా మీరు ఎటువంటిది చేసినా కూడా దాని యొక్క ఫలితం ఉండాలి అని అంటే వేరే విష్ణు సహస్రనామాలు, రుద్రపారాయణం అవన్నీ చేయాలి, వేదాధ్యయనము. ఇంతకుముందు కూడా వీరు ఒక్కొక్క లగ్నాష్టకం చెప్పేటప్పుడు వటుం చతుర్వేద పటుం కరోతు. అవకాశం ఉంటే మీ పిల్లలకి కనీసం ఇంట్లోనైనా కూడా సంధ్యావందనము అంటే సకాలంలో చేసినటువంటి వారికి కొంతనైనా కూడా వేదాధ్యయనం, స్వాధ్యాయనం అనేటువంటిది, రుద్రము, మహాన్యాసము, మహానారాయణం అని ఇప్పటివరకు సంధ్యావందన మంత్రాలన్నీ కూడా అందులోనే వచ్చాయి. మహానారాయణంలో లేనటువంటిది లేదు. ప్రతి మంత్రము కూడా సంధ్యావందన మంత్రాలన్నీ కూడా అందులోనే ఉంటాయి. ఏకాగ్నికాండ, అందులో వివాహ ఉపనయన ప్రశ్న ఉంటుంది. కొంతనైనా కూడా చిన్న వయసులో ఉన్నటువంటి వారికి చెప్పించండి. అలాంటి గాయత్రి అనుష్ఠానం చేయండి. ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. మాకు చాలా భాగ్యం, మా దర్శనం అన్న కానివ్వండి, మా దత్తాత్రేయ అన్నయ్య కానివ్వండి, నటరాజన్న కానివ్వండి, మా రాధాకృష్ణన్న, ఇక్కడ కూర్చున్నటువంటి మదనానంద ధార్మిక పరిషత్ వారు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడము, దానికి ప్రత్యేకంగా ఆహ్వానితులుగా శ్రీ వేదమూర్తులు, ఈ దేశపతి వేదమూర్తులైనటువంటి బ్రహ్మశ్రీ దేశపతి రామచంద్రమూర్తి గారికి రామభద్ర క్షేత్రములో చేయడము, సత్కరించుకోవడము నిజంగా మనందరి భాగ్యము. ఈ కార్యక్రమానికి ఇక్కడ ఉన్నటువంటి వారు మీరంతా కూడా తప్పకుండా ప్రతి ఒక్కరు ఉండాలి. విశేషం ఏమిటంటే 9 సంవత్సరాల నుండి ఈ క్షేత్ర అభివృద్ధిలో భాగస్వామ్యం మా దర్శనమన్న, మా దత్తాత్రేయ అన్న, అదేవిధంగా 9వ వార్షికోత్సవాల సందర్భంగా 9వ సంఖ్యగా ఉపనయన మహోత్సవం మా నటరాజన్న చేసుకోవడం ఉదయం నుండి ఎంత పద్ధతిగా అంటే మా రామన్న, మంచినీళ్ళ రామన్న చాలా పద్ధతిగా విధి విధానంగా మీరు ఇంట్లో చేసుకుంటే ఇంట్లోనైనా కూడా ఏదో పరిగెడతారేమో తెలియదు, కానీ ఇక్కడ మాత్రం మీకు ఏమీ అక్కడ అందరికి వచ్చినటువంటి వారికి టిఫిన్ అందిందా లేకపోతే ప్రసాదం అందిందా ఏం చూసుకొని అవసరం లేదు. వైదికం మీద దృష్టి పెట్టి సాధించడానికి ఒక మహత్తరంగా మీకు అవకాశం కల్పించినందుకు ఈ సంవత్సరం నుండి నేను ఇంకా కోరుతున్నాను ఏమిటి అంటే నటరాజన్నతోని 9 జై శ్రీరామ్.